హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విరూపాక్ష. ఈరోజు మీకు ఇండియాలో ద డార్కెస్ట్ చాప్టర్ కోసం చెప్పబోతున్నాను. ఇంకా అలానే ఇండియాకైతే ప్రమాదం రాబోతుంది. అది ఎవరి వల్ల రాబోతుంది, ఎందుకు రాబోతుందో కూడా చెప్పబోతున్నాను. అలాగే ఈ వీడియో అయితే ఎవరైతే కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లైక్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. ఎందుకంటే మా వీడియోలు మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోవాలి. 1999లో డిసెంబర్ 24న కాఠ్మండూ నుంచి ఢిల్లీకి వెళ్ళిన IC-814 ఫ్లైట్ని 5 టెర్రరిస్టులు హైజాక్ చేశారు. అయితే ఈ ప్లేన్లో 176 ప్యాసింజర్లు కూడా ఉన్నారు. మరి ఈ 5 టెర్రరిస్టులు కాందార్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కంట్రోల్లో ఉన్న ప్లేస్లో అయితే ఈ ప్లేన్ని ల్యాండ్ చేశారు. ఈ హైజాకర్స్ అయితే కొన్ని విషయాల్ని డిమాండ్ చేశారు. అయితే ఆ డిమాండ్స్లో 3 మిలిటెంట్స్ని అంటే ఖైదీల్ని రిలీజ్ చేయమని అయితే కోరారు. అయితే ఆ 3లో మసూద్ అజార్ అయితే ఒకడు. వాడు చాలా పెద్ద టెర్రరిస్ట్ ఇప్పట్లో కూడా టెర్రరిస్టులేండి. ఈ హైజాకర్స్ డిమాండ్ చేసిన విషయాలకి పోలీసులు ఇంకా ఆర్మీ ఫోర్సెస్ అందరూ హడావిడిగా ఆందోళన చెంది 5 రోజులు అవుతుండగా ఈ హైజాకర్స్ అయితే ప్యాసింజర్స్లో ఒకరిని తీసుకొచ్చి కాల్చి చంపేశారు. అయితే ఈ 5 డిమాండ్స్లో కాకుండా ఒక డిమాండ్కి అయితే మన వాళ్ళు ఒప్పుకున్నట్టే మసూద్ అజార్ని రిలీజ్ చేశారు. ఈ నెగోషియేషన్స్ కూడా చాలా హడావిడిగా జరిగాయి. ఇంకా ప్యాసింజర్లో 176 మంది ఉండడంతో వాళ్ళు కూడా చాలా భయంగా ఇంకా కంగారుగా మసూద్ అజార్ రిలీజ్ తర్వాత కొన్ని జైష్-ఇ-మొహమ్మద్ని ఎస్టాబ్లిష్ చేసి కొన్ని బాంబ్ బ్లాస్ట్స్ అయితే ప్లాన్ చేశారు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఇండియాలో సెక్యూరిటీ మెజర్స్ని ఇంకా చాలా టైట్ చేశారు. ఇన్ని ఇన్సిడెంట్స్ అయినా ఈ మసూద్ అజార్ని అయితే ఎవరూ పట్టుకోలేకపోయారు. ఇతనికి ఇప్పుడు 58 సంవత్సరాల దగ్గరగా ఉండొచ్చు. ఇంకా ఇతను ఆఫ్ఘనిస్తాన్ నుంచే మొత్తం కంట్రోల్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ దేశం వల్ల పక్క దేశాలకే ప్రమాదం అని అనుకుంటున్నాం, కానీ ఈ దేశం వల్ల మొత్తం ప్రపంచానికే ప్రమాదం వస్తుందని ఊహించలేకపోతున్నాం. ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఏ దేశం కోసం మాట్లాడుతున్నాను. చైనా అప్పుడెప్పుడో టిక్టాక్ లాంటి యాప్స్ తోటి మన ఇండియా మార్కెట్లోకి వచ్చి మన అందరి పర్సనల్ డేటాని దొంగలించింది. ఇంకా చాలా దేశాలను కూడా భయపెట్టింది అనుకోండి. దాని తర్వాత ఇంకొంచెం పవర్ పెంచుకొని మొత్తం దేశాన్నే కరోనా వైరస్ తోటి చాలా భయపెట్టింది. ఇప్పుడు ఈ దేశం మొత్తం ప్రపంచానికే భయంకరమైన విపత్తు తీసుకురాబోతుంది. అదేంటో ఇప్పుడు చెప్తాను వినండి. చైనాలో ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశారు. అదే 3 జార్జెస్ డ్యామ్. ఈ డ్యామ్ వల్ల మొత్తం ప్రపంచానికే ప్రమాదం వస్తుందంటే నమ్ముతారా? అవును, ప్రపంచంలోనే పెద్దదైన ఈ డ్యామ్ చైనాలో అగ్ని అనే నదిపై 2.33 కిలోమీటర్ల పొడవులో 181 మీటర్ల ఎత్తులో ఈ 3 జార్జెస్ డ్యామ్ని నిర్మించారు. ఈ డ్యామ్ 1994లోని మొదలుపెట్టారు. ఇంకా 2006 సంవత్సరంలో పూర్తి చేశారు. 12 సంవత్సరాలు పట్టింది ఈ డ్యామ్ కట్టడానికి. అది కూడా చైనాకి. దీన్ని బట్టి ఇది ఎంత పెద్ద ప్రాజెక్టో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డ్యామ్ నిర్మించడం కోసం 114 సిటీస్ని ఇంకా 1680 విలేజెస్ని నేలమట్టం చేసింది చైనా. ఈ డ్యామ్కు 3 నదుల నుండి నీరు వచ్చి చేరుతుంది. సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఈ డ్యామ్లో నిల్వ ఉంటుంది. ఈ 3 జార్జెస్ డ్యామ్లో జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ ఎంతో తెలుసా? అక్షరాల 22,500 మెగావాట్స్. అంటే ప్రపంచంలోనే పెద్దదైన 3 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సమానం అన్నమాట. ఈ డ్యామ్తో ఇన్ని లాభాలు ఉంటే ప్రమాదం అంటారేంటి అనుకుంటున్నారా? ఇక్కడే అసలు విషయం ఉంది. అదేంటంటే ఆ డ్యామ్లో ఉండే నీటి స్టోరేజ్ కెపాసిటీ వల్ల భూమి తిరగడం స్లో అయిపోయింది. అవును, అంత భారీ నీటి నిల్వ ఒకే చోట ఉండడం వల్ల ఎర్త్ రెవల్యూషన్ స్పీడ్ 0.06 మైక్రో సెకండ్స్ తగ్గిపోయింది అని సైంటిస్టులు చెప్తున్నారు. అంతేకాకుండా సూర్యుడి దగ్గర నుండి భూమి 2 సెంటీమీటర్ల దూరం జరిగింది అని కూడా చెప్తున్నారు. ఇది వినడానికి కొంచెం వింతగానే ఉన్న శాస్త్రవేత్తలు చెప్తున్న మాటలు ఇవి. ఇంకా ఈ దూరం పెరుగుతూ వెళ్తుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇది ఎలాగే జరిగితే ఎర్త్ స్పేషియల్ ఆర్బిట్లో ఏమేమి ఉపద్రవాలు జరుగుతాయో మనం ఊహించకూడా లేము అని నాసా చెప్తుంది. అంతేకాకుండా అంత నీటి నిల్వ బరువు వల్ల భూమిపై ఒత్తిడి పడి భూకంపాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని
తెలియజేస్తున్నారు. అక్కడ సైంటిస్టులు ఈ 0.06 మైక్రోసెకండ్ స్పీడ్ వల్ల అలాగే 2 సెంటీమీటర్ డిస్టెన్స్ వినడానికి చిన్నవిగానే ఉన్న వాటి వల్ల వచ్చే పరిణామాలు మాత్రం చాలా పెద్దవి. ఎవరు అనుకున్నారైనా అంత పెద్ద ఎర్త్ స్లో చేయగలరు అని అది సాధ్యమైంది అంటే ఇంకా ఫ్యూచర్లో ఏమేమి చేయగలరో అసలు ఊహలకే అందడం లేదు. మొత్తం ప్రపంచంలో యుఎస్ని దాటి అత్యంత శక్తివంతమైన దేశంగా అవ్వడానికి చైనా ఎంతకైనా తెలుస్తుంది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ దాన్ని సాధించే ప్రయత్నంలో ప్రపంచాన్ని ఒక ప్రమాదంలో తయారవుతుంది. ఇంకా ఏమేమి చేస్తుందో ఈ చైనా. ఈ డ్యామ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఇస్ విరూపాక్ష సైనింగ్ ఆఫ్.